అనుకుంటారు అనుకోలేదు. ఎందుకంటే మీరు వేసిన క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పిన. మీరు ఆ విధంగా మీరు పీపీపీ మోడల్ అంటే లేదని చెప్పిన. హ్యామ్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్గా చెప్తున్నా 40% నెక్స్ట్ ఏప్రిల్ 2nd వీక్లో దాని మీద ఇప్పటికే చాలా రోజులు వర్కౌట్ చేస్తున్నాం. మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది వేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది. దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ 2nd వీక్లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి 300 కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది. మన ఎమర్జెన్సీ రిపేర్ కింద 500 కోట్లు ఇవ్వడం జరిగింది. దీన్ని మే ఎండ్లో టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్ వైజ్గా టెండర్లు పిలిచి మీరు ఏ విధంగా ఇస్తానన్నారు కాబట్టి ఓల్డ్ విధంగా కాంపిటేటివ్ ఓపెన్ బిడ్డింగ్ టెండర్లు పిలిచి దాన్ని 3 months మ్యాక్సిమం పెట్టుకున్నాం. 1 month డిలే అయినా సరే దీన్ని ఒక రోల్ మోడల్గా మండల హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా శాఖ ద్వారా అలాగే మా గౌరవ మంత్రివర్గ పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల హెడ్ క్వార్టర్కి సింగిల్ బీటీ రోడ్స్ ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసినాం. మట్టి రోడ్లు లేవు, మెటల్ రోడ్లు లేవు, బీటీ రోడ్లు లేవు. అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లానింగ్తో ముందుకు పోతున్నాం. ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డిసెంబర్ వరకు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు మాకు తేడా అయింది. అందుకని మీరు ఒకటే మీరు మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. రీజనల్ రింగ్ రోడ్ 2017లో గెజెట్ ఇస్తే దాని గురించి పట్టించుకోలే. ఆ దానికి సంబంధించి 1500 కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు వెంటనే ల్యాండ్ ఎక్విప్మెంట్ డిపాజిట్ చేయడం జరిగింది. టెండర్లు పిలిచిను, క్యాబినెట్ ఆమోదం కాక అది ఆగిపోయింది. మన గడ్కరీ గారు అని చెప్పిను 3rd monthలో ఆ టెండర్లు ఓపెన్ చేసి నార్థన్ పార్ట్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత సదరన్ పార్ట్ సంబంధించిన అలైన్మెంట్ పంపమని చెప్పిను. కన్సల్టెంట్ని నియమించాం, దాన్ని కూడా పంపడం జరుగుతుంది. సైమల్టేనియస్గా దాన్ని కూడా టేకప్ చేస్తాం. రెండవది అధ్యక్ష మీ ముఖ్యంగా మా సభ్యులందరికీ కూడా చెప్పేది మీ ఇక్కడ రోడ్ల విషయంలో ఇప్పుడు హ్యామ్ రోడ్ ఎందుకు చేస్తున్నా అంటే ప్రతి ఎమ్మెల్యే వచ్చి ఈ రోడ్డు కావాలి ఆ రోడ్డు కావాలని కాదు, కంప్లీట్గా వాళ్ళు కూడా అడిగారు. మా రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాదాపు 50-55% తెలంగాణ కవర్ అవుతుంది కాబట్టి ప్రతి గ్రామం మండలికి వెళ్ళి వచ్చే రోడ్లు డబుల్ రోడ్ ఉండాలి. ఆ విధంగా ఒక కార్యాచరణతో పోతున్నాం. గౌరవ హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మాకు అంటే మీరు మాకు ఎక్కువ పని ఎక్కువ చేస్తాం కానీ మీలాగా ఎక్కువ మాట్లాడలేము. ఎందుకంటే మీకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే అబద్ధాలు అడుగుతుంది. కానీ ఆ మామకు అల్లుడికి కొడుకు ఏంటంటే అటాక్ చేయడం ఉంటా రివర్ ఫస్ట్ అటాక్ చేస్తే మన తప్పులు కప్పించుకోవద్దని అరే ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ 7 కిలోమీటర్లు కట్టడం వాళ్ళు మీరు ఏం చేస్తారా? 17 కిలోమీటర్లు పివి నరసింహరావుకి ఎలివేటెడ్ పివి నరసింహరావు రోడ్డు కట్టాము అధ్యక్ష. 15 కిలోమీటర్లు ఫ్లైఓవర్ కట్టాము కదా, షార్ట్ కట్ అయింది కదా. ఇప్పుడు ఇవాళ మేము అవుటర్ రింగ్ రోడ్ వేసినాం కదా, మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో ఇండియా ఢిల్లీ తర్వాత బెస్ట్ మెట్రో కట్టాం కదా. మీరు ఏదైనా ఒక్క పని చెప్పు నువ్వు ఒక్క పని చెప్పి మంచి పని చేసినావు. సైబరాబాద్ సంబంధించి ఒక్క మంచి పని చెప్పు మీరు చేసింది. అందుకే దయచేసి మీ అందరూ కూడా సహకరించండి. తెలంగాణలో ఇంకా విషయాలు చాలా ఉన్నాయి. డిమాండ్స్లో చెప్తాం. డిమాండ్స్ రేపు వచ్చినప్పుడు ఆ డిస్కషన్ రేపే ఉన్నది కాబట్టి దాంట్లో అన్ని చెప్తాం. మీరు అడిగిన ప్రశ్నతో సమాధానంతో పాటు మేము సమాధానం చెప్తూ పర్వతమాల ప్రాజెక్ట్ అని మన కేంద్ర ప్రభుత్వం మన ప్రవేశపెడితే నేను మొట్టమొదటి తెలంగాణకు అది ఒకటి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి, ఆ తర్వాత భువనగిరి కుల్లా ఎక్కడ ఎవరెస్ట్ మౌంటైన్ ప్రాక్టీస్ చేయాలన్నా భువనగిరికి వస్తారు. దాంతోపాటు రామగిరి కోట కిల్లా అని శ్రీధర్ బాబు గౌరవ మంత్రివర్యులు ప్రాతినిధ్యం వహించే అక్కడికి ఒక రోప్వే అక్కడ. ఎందుకంటే శ్రీరాముడు కాలు మోపిన ప్లేస్ అది పైన కొలను ఉన్నది. దాంతోపాటు నల్గొండ భక్తాంజనేయ నుంచి దర్గాకు 4 రోప్వేలు కూడా శాంక్షన్ చేసుకున్నాం. సోమశిల బ్రిడ్జ్ మీద శ్రీశైలం దగ్గర ఒక రోప్వేతో పాటు 1200 కోట్లతోని టెండర్ కూడా ఏమనంటే నేను ఉన్నప్పుడు వచ్చిందే, మేము ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చిందే, మేము నోటీసులు మీకు ఊతపదం అయిపోయింది. మరి
మీరు ఇచ్చినప్పుడు ఆ బ్రిడ్జ్ కడితే మీరు ఆపినా ఇప్పుడు ఉప్పలు ఎలివేటర్ కారు కడితే మా కాంగ్రెస్ వాళ్ళం మేము వచ్చి అడ్డం పడుకున్నావా? అన్ని అయిపోయినాయి, అన్ని మేము ఇచ్చాం. ఉద్యోగాలు 50,000 ఇచ్చినట్టే అంతా రెడీ చేసాం అన్నాడు. మరి సర్టిఫికేట్ ఇస్తాను టైం దొరకరా నీకు? ఏం మాట్లాడుతున్నారు విషయం వీళ్ళు? ఇలా బాగా ఊతపోయి అయిపోయింది. ఒక్క పని చేయలే కావాలి. బంగారు తెలంగాణ అనుకుంటా మొత్తం నాశనం చేసి అన్ని మేము చేస్తుంటే అన్ని చేసిన అంటున్నారు. ఏం చెప్ప అందుకనే కదా మాట్లాడాలంటే మేము మాట్లాడతాం, కానీ అయిపోయిన పార్టీ గురించి 16 సంవత్సరాలు ముందు వచ్చిన పార్టీ గురించి ఏం మాట్లాడాం మేము? టైం వస్తే కదా అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.